చూద్దాం. సో భరత్, అంటే రోజు బీఆర్ఎస్ కాంగ్రెస్ మీద వ్యతిరేకత వచ్చింది అని రోజు విమర్శలు చేస్తూనే ఉంటుంది. సో దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి ఒక అవకాశం వచ్చింది ఎన్నికల రూపంలో. బట్ దాన్ని మిస్ చేసుకుంది. ఎందుకు పోటీ చేయలేదంటారు? అంటే క్యాలిక్యులేషన్ ఎర్రర్ అని నేను అంటాను. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే కాంగ్రెసే గెలుస్తుంది, మనకి ఎట్లాగో గ్రాడ్యుయేట్ లో అంత మంచి పేరు లేదు అంటే వాళ్ళు బహిరంగంగా అంగీకరించకుండా వాళ్ళకి తెలుసు. మన ఓటమి కారణం ఎవరు? అసెంబ్లీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్లే, పార్లమెంట్ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్లే. అంటే చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఓటేయలేదు. వాళ్ళ స్ట్రెంగ్త్ గ్రామీణులు, రైతులు, దీనికి సంబంధించి కదా, మహిళలు, ఇట్లా ఎక్కువ అబోవ్ 50 వాళ్ళు, అబోవ్ 50 అబోవ్ 60 ఇయర్స్ వాళ్ళు టీఆర్ఎస్ స్ట్రెంగ్త్. ఇప్పుడు కూడా స్ట్రెంగ్త్ అదే. మొన్న ఆల్రెడీ ఒక గ్రాడ్యుయేట్ ఎన్నిక బై ఎలక్షన్ జరిగింది వరంగల్, ఖమ్మం, నల్గొండకు సంబంధించి. దానిలో రాకేష్ రెడ్డిని పోటీ పెట్టారు తీన్మార్మలన్న మీద, ఓడిపోయారు అక్కడ. ఎప్పుడు అది పార్లమెంట్ ఎలక్షన్ బహుశా ముందో తర్వాతనో, ముందే జరిగింది. పార్లమెంట్ ఎలక్షన్ కంటే ముందే జరిగింది. సో జరిగినప్పుడు పోటీ పెట్టి అక్కడ ఓడిపోయిన సందర్భం ఉంది కదా. ఈసారి మళ్ళీ ఎందుకు 30-40 కోట్ల ఖర్చు, మనం ఎట్లాగో ఇది గెలవడం కష్టం, గ్రాడ్యుయేట్ లో అంత తొందరగా మన మీద పాజిటివిటీ రాదు. నెగటివిటీ 10 సంవత్సరాలుగా నెగటివిటీ ఉంది. ఈవెన్ 2018 లో కూడా గ్రాడ్యుయేట్ లో నెగటివిటీ ఉంది. ఎందుకంటే నీళ్లు, నిధులు, నియామకాలు చెప్పినప్పుడు ఆ నియామకాల విషయంలో వాళ్ళు ఏం చెప్పినా, బీఆర్ఎస్ ఏం చెప్పినా సరే సాటిస్ఫైగా లేరు. పైగా గ్రూప్ 1 ఎగ్జామ్ 10 సంవత్సరాలు జరగకపోవడం, జరగాల్సిన సమయంలో లీకులు కావడం, ఒక్కసారి కాదు 2 సార్లు ఎగ్జామ్ క్యాన్సిల్ కావడం, ఇవన్నీ కూడా చాలా తీవ్ర అసంతృప్తిని రగిల్చాయి. మాకు తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయి అనుకున్న వాళ్ళు, ఎస్పెషల్లీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా, గవర్నమెంట్ ఎంప్లాయ్మెంటే వస్తుంది, వీళ్ళు జాబులు అసలు భర్తీ చేయలేదు, ఖాళీ లేదు, తెలంగాణ వస్తే అసలు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిస్టమే ఉండదని చెప్పి అవన్నీ నెరవేర్చడానికి అసంతృప్తి ఉంది. 2018లోనే అది రిఫ్లెక్ట్ అయ్యేది. కానీ చంద్రబాబు నాయుడు వచ్చి కాంగ్రెస్తో పొట్టు పెట్టుకోవడంతో యూత్ మళ్ళీ తెలంగాణ ఎక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన చేతిలో పోతుందో, లేకపోతే ఏపీ డామినేషన్ అవుతుందో అని భావించి అప్పుడు అంతగా రిఫ్లెక్ట్ కాలేదు. కానీ ఆ అసెంబ్లీ ఎలక్షన్ 2 నెలలకే ఇదే గ్రాడ్యుయేట్ ఎన్నిక ఈ కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ లో జరిగితే గనక జీవన్ రెడ్డి గెలిచారు కాంగ్రెస్ పార్టీ. 2 months ఆఫ్టర్ అసెంబ్లీలో 88 సీట్లు టీఆర్ఎస్కి వచ్చాయి. 2 months గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో మామిళ్ళ దశరథం గౌడ్ అని గ్రూప్ 1 అధికార సంఘం అధ్యక్షుడిని పోటీ పెడితే కాంగ్రెస్ కు, సారీ బీఆర్ఎస్ పోటీ పెడితే జీవన్ రెడ్డి చిత్తుగా ఓడగొట్టారు. ఫస్ట్ ప్రయారిటీ ఓట్లోనే ఓడగొట్టారు. అంటే 2018 అసెంబ్లీలో 88 సీట్లు. సో గ్రాడ్యుయేట్ లో వాళ్ళకున్న బలం వాళ్ళకు తెలుసు లాస్ట్ 10 సంవత్సరాలుగా. అయితే వాళ్ళు ఏమనుకున్నారంటే ఇంకా మా పరిస్థితి ఇంప్రూవ్ కాలేదు. కేసీఆర్ కొన్ని విషయాల్లో అంటే ఎందుకు మనం ఇంకా టైం తీసుకుందాం, ప్రభుత్వం మీద ఎందుకు అప్పుడే ఎదురుదాడి, లేకపోతే ఆ విషయంలో కొంచెం